ఇచ్చారు అంటూ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలోకి మారాక జీతాల అంతరం రికవరీకి ఆర్థిక శాఖ నోటీసులు, దాన్ని ఆపాలంటే ఉన్నతాధికారి వద్దకు, అయితే నాకేంటంటూ నేరుగా బేరాలు. ఆంధ్రజ్యోతి కథనంతో ఆర్టీసీలో తీవ్ర చర్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈడీ ముందు హాజరైన కారుమూరి మాజీ పిఏ, మద్యం అక్రమ రవాణా కేసులో హైదరాబాద్ పిలిపించిన అధికారులు నిన్న మొన్న ఈడీ ఆఫీసులో విచారణ, మరికొందరికి శ్రీముఖాలంతో ఆయన ప్రచారం, వైసీపీ నాయకులు ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేరం జరిగిన చోటుకి సిఐ నాగరాజును తీసుకెళ్లొచ్చు. అదే సందర్భంలో సిఐ నాగరాజుపై మరో కేసు, కృష్ణలంక మాజీ సిఐ నాగరాజుపై రెండో కేసు నమోదైంది. విజయవాడ ఫకీర్గూడానికి చెందిన సస్పెక్ట్ షీటర్ పేరుపో క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసును ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుగా పోలీసులు మార్పు చేశారు. ఈ మేరకు విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం మెమో దాఖలు చేశారు. రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యంపై గందరగోళం కొనసాగుతున్న సమయంలో క్రాంతి కుమార్ మే 21న ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన మృతికి సిఐ నాగరాజు కారణమని తీసుకున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీని మీద దళిత సంఘాల ఆందోళనకు దిగడంతో ఈ ఘటన మీద దర్యాప్తుకు ఉత్తర మండలం ఏసీపీ సత్యానందాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ నియమించారు. కొద్ది రోజులుగా దీని మీద ఆయన విచారణ చేస్తున్నారు. దర్యాప్తు పూర్తి కావడంతో ఆత్మహత్య కింద నమోదైన కేసుని ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కిందకు మార్చారు. అలాగే క్రాంతి కుమార్ ఫోన్కి తండ్రి వెంకటేశ్వర నుంచి దర్యాప్తు అధికారి స్వాధీనం చేసుకున్నారు. దాన్ని కొద్ది రోజుల క్రితమే విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించారు. ఫోన్ను సాంకేతిక విశ్లేషించడానికి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపేందుకు అనుమతి కోరుతూ కోర్టులో మెమో దాఖలు చేశారన్నటువంటిది హైలైట్ చేశారు.